అనుగ్రహించే రక్షణ అంట, రక్షణ భాగ్యం అటండి లోక భోగభాగ్యాల కంటే విలువైనది. స్తోత్రం చెల్లించండి. కొత్త నిబంధనలు అంటాడు సమస్త సర్వలోకము కంటే విలువైనది అంటాడు. లోకములో ఉన్న వాటన్నిటికంటే విలువైనది రక్షణ భాగ్యం. ఈ రక్షణ భాగ్యం విలువ మనం ఎరిగి కలిగి జీవిస్తే ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించేవారు ఉంటామని, ఈ రక్షణలో ఉన్న ఆనందం ఎంత గొప్పదో మనం నిజంగా రుచి చూస్తే, మన కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందకపోతే వారిని రక్షణలోకి నడిపించేవారు ఉంటామని ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. స్తోత్రం చెల్లిందామండి. ఈనాడు ధ్యానకీర్తన అదే. ఎందుకంటే సర్వలోకము కంటే విలువైనది దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యం. అది లోక భోగభాగ్యాలు అన్నిటికంటే విలువైనది, గొప్పది. అటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నవారు ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించేవారుగా ఉన్నట్లయితే ఆ అనుభవాన్ని వారి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అలవరుస్తారటే. అంతేకాదు వారి బంధుమిత్రులు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలని ఆశతో వారి కోసం ప్రయాసపడతారట. ఈ కీర్తన చెప్తున్న సత్యం అదే. స్తోత్రం చెబుదామా. కనుక ఈ రక్షణ భాగ్యం కొరకు ఈ కీర్తనలో క్రీస్తు పూర్వమే భక్తుడు ప్రవచించాడు. ఈ లోకానికి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడని, ఆ రక్షణ భాగ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో ఆ రక్షణానందం వారిని నిత్య జీవానికి నడిపిస్తుందని, దేవునికి ఇష్టలుగా మారుస్తుందని ఈ కీర్తన భాగంలో, అంతేకాక నీతిమంతులుగా తీరుస్తుందని, నిత్యరాజ్యానికి చేరుస్తుందని ఈ యొక్క 98వ కీర్తన మనకు తెలియజేస్తుందండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. ద్వితీయోపదేశకాండం ఒక మాట చదివినట్లయితే అక్కడ రాస్తాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి దయతో. 29వ వచనం ద్వితీయోపదేశకాండం మీ బైబిల్లో ఉందా? ద్వితీయోపదేశకాండంలో అయ్యా 33వ అధ్యాయం అండి. 33వ అధ్యాయం 29వ వచనంలో ఉంది ఈ మాట. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకుడైన ఖేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వ్యాసము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. రక్షణ భాగ్యం ఎంత గొప్పదో మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం ఇది. ఈ యొక్క 5 ఖండాలు మోషే ధర్మశాస్త్రము అని రాశారు. నిర్గమాకాండము నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 5 పుస్తకాలు ఉంటాయి. ఈ 5 పుస్తకాలు మోషే ధర్మశాస్త్రము అని రాశారు. కనుక దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన రక్షణ భాగ్యం, ఇశ్రాయేలు అంటే దేవుడు ఏర్పరచుకున్న సోదరి సోదరుడా అని, దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయమును ఖేడమును, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వ్యాసం వేస్తారు,
నీవైతే వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. రక్షణ భాగ్యం ఎంత గొప్పదో ఈ వాక్య భాగములో రాయబడి ఉందండి. కనుక ఈ రక్షణ భాగ్యం యొక్క విలువ మనం ఎరిగి ఉండాలి. చాలామంది లోక భోగభాగ్యాలు విలువ ఎరిగి ఉంటారు, కానీ ఈ లోక భోగభాగ్యాలు కాపాడుకోవడానికి ప్రయాసపడతారు. కానీ ఈ లోక భోగభాగ్యాల కంటే విలువైనది, గొప్పది దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యం. అది మనకి కేడముగా కాపాడుతుంటుందట, మనకి ఔన్నత్యాన్ని ఇస్తుందట, ఉన్నతమైన స్థితిని ఇస్తుందట అండి. మన శత్రువులంటే మనల్ని ఇష్టపడని వారు మనది ఎదుట వ్యాసధారణతో కొన్ని మాటలు మనతో ప్రేమతో మాట్లాడతారు, కానీ వారి మనసులో మోసం ఉంటుంది. అటువంటి వారిని కూడా అనగద్రొక్కేదే రక్షణ భాగ్యం. దేవుని స్తోత్రం. అటువంటి వారు నోరెత్తకుండా చేసేదే ఈ రక్షణ భాగ్యం అంటే. ఇటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ రక్షణ భాగ్యం యొక్క విలువ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ నిజంగా ఎరిగి ఉంటే ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడతారు. ఈ రక్షణ భాగ్యాన్ని తన కుటుంబంలో ఉన్న అందరూ కూడా పొందుకోవాలని ప్రయాసపడతారని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రక్షణ ఎంత గొప్పదో ఈవేళ మనం ఎరిగి ఉన్నామా? చాలామంది బాప్తిసం పొందేసి రక్షణ పొందేశాను అంటున్నారు. అసలు ఆ రక్షణను నీలోకి వచ్చిందా? ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో నీకు తెలుసా? ఇది సర్వలోకము కంటే విలువైనది. కనుక ఈ రక్షణ అనేది దేవుడు మనకి ఎలాగిచ్చాడో కొన్ని మాటలు ఈ సమయంలో ధ్యానించడానికి ఇష్టపడదాం. ప్రార్థనాపూర్వకం ఉన్నట్లయితే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. మనసు ఇక్కడ పెట్టండి దయతో. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు సహాయం చేయండి దయతో. 13, 14 వచనాలు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14 అంటది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు ఒక్కరు చదవండి. కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. నేడు మీరు ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకనే ఉండవలెనని ఆ ప్రజలతో చెప్పాను. చాలండి, అందరూ స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తు నుంచి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను మోషే ద్వారా అనేక అద్భుతాలు ఐగుప్తులో జరిగించి ఫరో హృదయాన్ని కరిగించి ఐగుప్తు నుంచి విడిపించి మోషే నాయకత్వంలో దేవదేవుడు వారిని నడిపించబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి 70 మందిగా వెళ్ళారట. ఎందుకంటే వారికంటే ముందు ఇశ్రాయేలులో 11వ వాడైన యోసేపును దేవుడు ఐగుప్తుకి నడిపించి ఐగుప్తు దేశం మీదే ఉన్నతమైన అధికారిగా ప్రధానిగా దేవుడు హెచ్చించాడు యోసేపును. ఆ హెచ్చించిన తరువాత కానాను దేశంలో వచ్చిన కరువును బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు గోత్రికుల్లో కొందరు తన తండ్రి అయిన యాకోబు చెప్పిన మాటను బట్టి ఐగుప్తుకు వెళ్ళారట. అక్కడ యోసేపు వారిని గుర్తించాడు. యోసేపేమో ఆనాటి ఫరో అనుమతిని బట్టి తన ప్రజలైన వారిని అనగా తన అన్నదమ్ములను, సహోదరులను, తండ్రిని కూడా ఐగుప్తు దేశానికి
రప్పించాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల సంఖ్య 70 మంది. యాకోబుకు పుట్టిన 11 మంది వారికి యొక్క సంతానం అన్ని లెక్కేసుకుంటే 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళారట వాళ్ళు. యోసేపు అక్కడ అధిపతిగా ఉన్నప్పుడు 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తు యొక్క అలవాట్లన్నీ నేర్చుకున్నారు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. లోకానందములో మునిగి తేలడం ప్రారంభించారు. దేవుని బిడ్డలైండు కూడా దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించకుండా లోకానందములో ములుగు తేలుతూ వారు అనేకమైన శ్రమలు, కష్టాలు, శోధనలు కొని తెచ్చుకున్నారట. ఈ ఆనందం అనేది మనిషిని కష్టాల్లో నింపుతుంది, శ్రమల్లోకి త్రోసివేస్తుంది, భయంకరమైన వేదనకు గురి చేసేదే లోకానందం. దేవుని స్తోత్రం. కనుక ఐగుప్తులో ఉండగా దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు లక్షలాది మందిగా విస్తరించినా కానీ వారు లోకానందముతో నింపబడ్డారట. దేవుడిచ్చే ఆనందానికి దూరమైపోయారు, వారు కోల్పోయారు. ఈ లోకానందం వారిని భయంకరమైన బానిసలుగా మార్చేసింది, కష్టాలతో నింపేసింది, భయంకరమైన వేదనకు గురి చేసింది. అప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చాడంట. కష్టాలు వస్తేనే చాలామంది దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొచ్చి దేవునికి ప్రార్థన చేయడం పెట్టారంట. నాటి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండి, అయ్యా ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి, ఈ లోకానందం మమ్మల్ని బానిసలుగా మార్చేసింది, కష్టాలతో నింపేసింది, భయంకర వేదనకు గురి చేసింది. ఈ లోకానందం తాత్కాలికమైనది కనుక ఈ లోకానందం మాకు వేదన తెచ్చిపెట్టింది. ఇటువంటి లోకానందాన్ని ఇస్తున్నటువంటి ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించి మీ సన్నిధిలో సహవాసంలో నడిపించండి. మీరిచ్చే ఆనందమే శాశ్వతమైనది, మీరిచ్చే ఆనందము నిత్యము మాలో నిలుచుండేది అని దేవుడికి ప్రార్థన చేశారట. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. వారు దేవుడికి మొరపెడితే ఆ దేవదేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశంలో రాకుమార్తె కుమారుడిగా జీవిస్తున్నటువంటి పెంచబడుతున్న మోషేను దేవుడు దర్శించి మోషే పట్ల తన చిత్తాన్ని బయలుపరిచి ఐగుప్తుని విడిచి మిద్యాన్ అరణ్యానికి నడిపించాడు దేవుడు. మిద్యాన్ అరణ్యములో 40 సంవత్సరాలు మోషేకు దేవుడు మందల మేపేవాడిగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపించాలి. దేవుని స్తోత్రం. దానికి ముందుగా గొర్రెల మందల మేపే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ గొర్రెల మందలను ఎలా మేపుతూ దాన్ని ఏ విధంగా ఓర్పుతో వాటిని మరి ఆ మందలను మేపాలో, ఎంత ఓర్పు కావాలో ఆ మందలు మేపడానికి అన్నీ కూడా 40 సంవత్సరాలు మోషేకు తర్పేది ఇచ్చిన తరువాత మండుచున్న పొద నుంచి దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడాడు. ఆ పొద వద్దకు ఆకర్షించాడు మోషేని. ఆ పొద వద్దకు చేరుకున్న మోషేతో దేవుడు మాట్లాడి, ఐగుప్తులో నా ప్రజల యొక్క మొర నేను విన్నాను కనుక నీవు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలను ఐగుప్తు చెర నుండి విడిపించి నా సన్నిధిలో సహవాసంలో నడిపించాలని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. ముందు మోషే వెళ్ళనన్నాడు కానీ దేవుడు మోషేను ధైర్యపరిచి బలపరిచి ఐగుప్తుకు పంపించి అక్కడ బానిసలుగా ఉన్న దేవుని ప్రజలను దేవుడు విడిపించి అరణ్య మార్గములో నడిపిస్తున్నటువంటి దినాలవి. దేవుని స్తోత్రం. మనం చదివిన వాక్యం అది. ఆ నడిపిస్తున్న సమయంలో ఆయన దేవుడు ముందే చెప్పాడు మోషేతో, ఇదిగో వీరిని పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని వీరికి ఇవ్వబోతున్నాను, అక్కడ సర్వ సమృద్ధిని నా ప్రజలకు ఇవ్వబోతున్నాను,
నిత్య ఆనందముతో వారు నివసింపచేయబోతున్నాను. ఆ పాలు తేళ్లు ప్రపంచ దేశానికి వీరిని నడిపించమని మోషేకు అహరోనికి దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే ఐగుప్తు నుంచి పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశం వెళ్ళడానికి సమీపపు దారుందటండి. ఫిలిస్తీన్ల దేశం నుంచి వెళ్తే అతి తక్కువ దినాల్లోనే పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశం వెళ్ళిపోవచ్చట. చదవండి, నిర్గమ 13:17 ఉంటుందన్నమాట. ఒకసారి, ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించి దేశం వెళ్ళడానికి దగ్గర దారి ఉందటండి. అది ఫిలిస్తీన్ల దేశం నుంచి వెళితే దగ్గరే, అతి తక్కువ రోజులతో ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు వీరు. దేవుడు ఎందుకు ఆ దగ్గర దారిలో పంపించకుండా చుట్టూ దారైనటువంటి సుదీర ప్రయాణమైనటువంటి ఎర్ర సముద్రం ఉన్న మార్గంలో దేవుని ప్రజలను దేవుడు నడిపించాడట. దేవుని స్తోత్రం. ప్రియులారా, గమనించే వేళ నాడు ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. ఆ లోకము నుండి వారిని ప్రత్యేకపరిచాడు దేవుడు. లోకానందం అనేది వారిని భయంకర కష్టాలకు నష్టాలకు గురి చేసి వేదనతో నింపి వారిని చివరకు బానిసలుగా చేసేసింది. స్తోత్రం చెప్పుదారు అందరూ. మీకు అర్థమవడానికి కొన్ని సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే, కొన్ని సంవత్సరాల క్రితానికి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది లోకంలో. మానవుడు ఈనాడు లోకానందం అనేది అనేక రీతిలుగా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పుట్టినరోజులు, పెళ్ళి రోజులు, అలాగే ఎన్నెన్ని రోజులండి, అన్ని డేలే కదా అని రకరకాల రోజులు ఏర్పాటు చేసుకుని మానవుడు ఏం చేస్తున్నాడు? విందులు వినోదాలతో ఆనందిస్తున్నాడు. విందులు వినోదాలతో ఈ రోజులు ఏర్పాటు చేసుకున్నాడు. మానవుడు ఏర్పాటు చేసుకున్న అన్నీ కూడా పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ఏ రోజులైనా ఈ రోజులన్నీ మానవుడు ఏర్పాటు చేసుకున్నవే. అవి ఒక పండగగా చేసుకోవడం పట్టాడంట మానవుడు. విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుని వారు ఆనందించడం ప్రారంభించారట. దీనివల్ల వారు నష్టాలు పొందారు, అప్పులు పాలయ్యారు. చివరకు వారు అప్పులతో ఎదుటి వారికి బానిసలుగా మారిపోయారు. పూర్వీకులను కూడా ఆలోచిస్తే ఇదే విషయం మనకు గుర్తొస్తుంది. హల్లెలూయా. మన దగ్గరలో ఉన్న పినిమేల సావరములో మా స్నేహితుడు కానీ రోషన్ ఇంకా ఉన్నాడు. అతను నా క్లాస్మేట్. అతను ఇద్దరం సెవెంత్ నుంచి చదువుకున్నాం. అమలాపురం ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నాం. అతను చెప్తుంటాడు, మా సాయిబులు అందరూ కూడా ఈ యొక్క భయంకరమైన విందులు వినోదాలు పెట్టుకుని ఆస్తులన్నీ కూడా ఆర్పేసుకుని బికారులైపోయి ఊరులు పెట్టి ఎక్కడెక్కడికో చెదిరిపోయారని చెప్తుంటాడు. అతను ఎక్కడికెక్కడికో చెదిరిపోయారని చెప్తుంటాడు. మరి అనాథారం సావరాను కూడా నాకు స్నేహితుడు ఉన్నాడు, ముస్లిం సోదరుడు. ఆయన కూడా చెప్పాడు, ఎందుకు మీ అనాథారం ఉన్న సావరం అని పేరు పెట్టారు. అక్కడ ముస్లింలు ఇప్పుడు లేనే లేరు. మసీదు ఉంది 2-3 కుటుంబాలు తప్ప, మిగిలిన వారందరూ ఇతర పట్టణాలకు వెళ్ళిపోయారు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ. ఎందుకంటే ఈ విందులు వినోదాల వల్ల ఉన్నదంతా నాశనం చేసుకున్నారంట. ఈవేళ కూడా చూడండి, మన పుట్టినరోజులు చేసి పెళ్లి రోజులు చేసుకుని ఆ రోజు ఈ రోజు ఎన్ని రోజులండి ఇవన్నీ చేసుకుని ఏమైపోతున్నాం మనం? అప్పుల పాలైపోతలేదా? ఉన్నవాడు చేసుకోడు, దాని విలువాడికి తెలుసా దానం విలువ. లేనివాడికే ఈ యొక్క అడావుడి. స్తోత్రం చెల్లిందాం అందరం. ఉన్నవాడు చేసిన అప్పులు అవడాడు, లేనోడు చేస్తేనే అప్పులు అవుతాడు. కనుక ఈ లోకాండం అనేది మానవుడిని అప్పులు పాలు చేసి ఎందుకు పనికిరాని వాడిగా బానిసగా మార్చేస్తుందండి. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతిందాం. హల్లెలూయా. కనుక అటువంటి లోకానందములో నుంచి దేవుడు విడిపించాడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. విడిపించిన దేవుడు మరి లోకములోంచే నడిపించడానికి ఇష్టపడలేదు ఆయన. ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశం నుంచి వారు నడిపిస్తే వారుకున్న ఈ లోకానందం వల్ల వారు ఫిలిస్తీన్లతో వైరాన్ని పెట్టుకుని అక్కడి నుంచి యుద్ధాలు గొడవలతో కయ్యాలతో కాళ్ళు ద్రుబుతూ ఆ బాధలు భరించలేక మళ్ళా ఐగుప్తుకు వెళ్ళిపోతారేమోనని
దేవదేవుడట ఎర్ర సముద్రపు మార్గములోంచి నడిపిస్తున్నాడంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎర్ర సముద్రపు మార్గము నడిపిస్తున్నాడు. ఎందుకంటే లోకానందము నుండి ఆయన ప్రజలైన ఇశ్రాయేలును ఎట్టి పరిస్థితుల్లోనూ విమోచించాలి, విడిపించాలి. ఆయన సన్నిధిలో ఆనందాన్ని వారికి ఇవ్వాలి. అది దేవుని ఉద్దేశం. కనుక ఆయన లోకములోంచి నడిపించకుండా, లోకములో ఉన్నా కానీ లోకులు పోయే మార్గములో నడిపించకుండా ఎర్ర సముద్రపు మార్గములో నడిపించడానికి గొప్ప కారణం ఉందండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే తాను విమోచించిన ప్రజలకు తనలో ఉన్న ఆనందాన్ని ఇవ్వాలనే దేవుని ఉద్దేశం. తన బిడ్డలుగా నడిపించాలనే దేవుని ఉద్దేశం. ఆ లోకానందం వారిలో తొలగించడం కొరకు ఎర్ర సముద్రపు మార్గములో నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు రాజైన ఫరో, ఐగుప్తీయులందరూ ఆలోచించారట, ఇంతవరకు వీరందరూ మన దేశంలో ఉండి మనకు ఎంతగానో మరి వారు పనిపాట్లు చేసి మనకు దాసులుగా ఉండి మనకు ఎంతగానో పరిచర్య చేశారు, ఊడిగం చేశారు. వారు వెళ్ళిపోవడం వల్ల మనకి పరిచర్య చేసేవారు లేకుండా పోయారు. లక్షలాది మంది ఒకేసారి ఐగుప్తుని విడిచి వెళ్ళిపోతే వారికి పరిచర్య చేసేవాళ్ళు ఎవ్వరూ లేరట. దాని కొరకు వారిని మళ్ళా వెళ్ళిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను మళ్ళా ఆపు చేసి ఐగుప్తుకు తీసుకురావాలని ఆలోచనతో ఫరో ఐగుప్తీయులు కొందరు బయలుదేరి ఈ ఇశ్రాయేలు ప్రజలను వెనకాల తరుముతున్నారట, రథాలు సిద్ధపరచుకుని. స్తోత్రం చెబుదామండి. ఆ పై వచనాల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్ర మార్గం నడిపిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా వారు గమనించారని ఇశ్రాయేలు ప్రజలు గమనించారు. తాము నడిపిస్తున్న దేవుని వైపు చూడకుండా మళ్ళా ఐగుప్తు వైపే చూడడానికి మనసు పెట్టారట. ఐగుప్తు వైపే చూసే మనసు పెట్టి ఈ యొక్క మనకు ప్రయాణం అవుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఎప్పుడైతే వారి ఎదురు అడ్డుగా వచ్చిందో వారు కలవరపడడం ప్రారంభించారట. వెనుదిరుగు చూస్తున్నారట. అయ్యో, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఇంకా మనల్ని ఇక్కడ చనిపోవడమే తప్ప మరొక దారి లేదు అని వారు దేవుని మీద, దైవజనుడైన మోషే మీద సనుక్కుంటున్నారటే. ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తు ఫరో సైన్యం. మరి ఇలా ముందుకెళ్తే ఎర్ర సముద్రం పడి చనిపోతాం, వెనకెళ్తే ఫరో సైన్యం చేతిలో హతులైపోతాం అని మోషే మీద, దేవుని మీద వారు సనుక్కుంటున్నారట. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు, అరణ్య మార్గములు నడిపిస్తున్న దేవుడు, ఎర్ర సముద్రమును కూడా దాటించగల సమర్థుడని వారు గుర్తెరగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు గుర్తెరగలేదండి. వారు దేవుని వైపు చూసే మనసు లేదండి. దేవుడు చేసే కార్యాలు వారు ఎరగిన వారై ఉన్నారు. ఐగుప్తులో దేవుడు సుమారు 10 అద్భుత కార్యాలు జరిగించాడు. ఈ కార్యాలన్నీ వారు చూసినా కానీ దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు, దేవుని వైపు చూడలేకపోయారు. మళ్ళా ఐగుప్తు వైపే చూస్తూ వేదన పడుతున్నారు, కలవరపడుతున్నారు. మోసే మీద, దేవుని మీద సనుక్కుంటున్నప్పుడు మోసే అంటాడు, భయపడకండి, నేడు మీ పక్షమున దేవుడు చేయబోయే కార్యాన్ని ఓరక నిలుచుండు చూడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటి నుంచి తప్పించి నడిపించగల సమర్థుడైన కనుక మీరు ఓరక నిలుచుండు చూడండి అనగా, మీరు కలవరపడకండి, కన్నీరు పెట్టకండి, మీరు దేని కొరకు చింతించకండి, వెనుదిరుగు చూడకండి, ముందున్న దేవుని వైపు చూడండి అన్నాడు. స్తోత్రం చెల్లిందాం అందరం. దేవుడు మీ పక్షమున ఈరోజు యుద్ధం చేయబోతున్నాడు, మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. కనుక మీరు ఓరకనే నిలుచుండి చూడండి అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా.
హల్లెలూయా. కనుక ఎప్పుడైతే మోషే ఈ మాటలు చెప్పాడో అప్పుడు వారందరూ దేవుని వైపు చూడడం ప్రారంభించారట. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఎర్ర సముద్రము కూడా దాటించగల సమర్థుడని వారు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, వారిని సాగిపోమని చెప్పు అంటాడు. స్తోత్రం చెల్లించండి. ఆ సాగిపోమని చెప్పే ముందు మోషేతో దేవుడు అంటాడు, నీవిక నాకు ప్రార్థన చేయొద్దు, నీ చేతులు ఉన్న కర్రను చాచి ఎర్ర సముద్రమును రెండుగా చీల్చమన్నాడు దేవుడు మోషేతో. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ చేతికి కర్ర ఇచ్చాను నేను, దానే దండము, దైవ సన్నిధి, అది దైవశక్తితో నింపబడింది. కనుక నువ్వు ఎర్ర సముద్రం వైపు ఎప్పుడైతే ఆ కర్రను చాపుతావో ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోద్ది, ఆరిన నేల ఏర్పడుతుందని ఎప్పుడైతే ప్రభు చెప్పాడు అప్పుడు వారితో అంటాడు, సాగిపోండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎర్ర సముద్రములో ఆరిన నేల కొరకు చరిత్రకారులు ఏమని రాశారంటే పాపలోకములో పరిశుద్ధ మార్గము అని రాశారండి. హల్లెలూయా. పాపలోకములో పరిశుద్ధ మార్గం అని రాశారు. ఆనాడు మోషే ద్వారా ఎర్ర సముద్రములో ఆరిన నేలను ఏర్పాటు చేసి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను క్షేమకరముగా ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు. హల్లెలూయా. మోషే కంటే గొప్పవాడైన క్రీస్తు యేసును లోకానికి పంపించి ఈ పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ యాగము ద్వారా. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? అందుకే ప్రభువు చెప్పగలిగాడు ఆ మాట, లోకములు ఎవ్వరూ చెప్పలేకపోయారండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు చేరలేరు. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతించండి. యోహాను సువార్త 14:6 ఉంటుంది అన్నమాట. ఆయనే చెప్పగలిగాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి వద్దకు అంటే రక్షణ పొందలేరు అన్నాడు. ఎందుకంటే లోకములో ప్రతి మనిషి కాబట్టి ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు, అనగా పాపలోకములో ఉన్నాడు, పాపమాలిన్యముతో నింపబడ్డాడు. ఈ పాపమాలిన్యం నింపబడిన ప్రతి మానవుడు కూడా పాప విమోచన పొందాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. పాప విమోచన పొందకుండా ఏ మానవుడు రక్షణ అనగా ప్రభువులో ఉన్న ఆనందాన్ని అనుభవించలేరండి. దేవుడిచ్చే ఆనందాన్ని ఇహలోకములో అనుభవించకపోతే లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని వద్దకు చేరలేం మనం. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకని క్రీస్తు పూర్వమే ప్రవక్త అయిన యెషయా కూడా ప్రవచించాడు దేవుని మాటలు. 45వ అధ్యాయం 22 అంటాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లోకములో లేనే లేడు అంటాడు. స్తోత్రం చెబుదామండి. కనుక దేవుడు ఆది నుంచి మాట్లాడుతున్నాడండి మానవులతో, నా వైపు చూడండి, నా మీద విశ్వాసం ఉంచండి, మీరు పాపలోకమున్న మీరు పాప విమోచన పొందుకుంటారని ఆది నుంచి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. యోహాను సువార్త 3:16లోకి వచ్చినప్పటికీ యోహాను భక్తుడు అక్కడ అద్భుతమైన మాట రాస్తూ అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చదవము ఇంకా. లోకము తన కుమారుని ద్వారా
రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అందరూ స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అంతులేని ప్రేమ దేవునిది. దానికి అగాపే ప్రేమ అని పేరు పెట్టారు. లోకము అనగా మనుషులను అని అర్థమండి, సృష్టిని కాదు. లోకం అనగా మనుషుడు తాను సృజించిన మానవులందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. అనగా అంతులేని ప్రేమతో వారిని మానవుల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుకనే అందరూ కూడా రక్షణ పొందాలని, అందరూ కూడా పాపలోకములో ఉన్న ప్రతి మానవుడు ఆ పాపమాల్యం నుండి విడుదల పొందాలని, పాప విమోచన పొందాలని దేవుడు తన కుమారుడైన క్రీస్తును యేసుగా భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. క్రీస్తు అనగా అభిషక్తుడు దేవుడు. ఆ దేవుడే రక్షకునిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకైనా లోకానికి రక్షకుడిగా వచ్చాడంటే నిన్ను నన్ను మనందరినీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి వచ్చారు. అందుకని ఆయనకి కుమారుడు అని పేరు పెట్టారండి. స్తోత్రం చెబుదామండి. మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చిన దేవుని కుమారుడు అని పేరు పెట్టారు ఆయనకి. ఎందుకంటే లోకంలో ప్రతి మానవుడిని దేవుని కుమారుడుగా కుమార్తెలుగా చేయడానికి వచ్చాడు. అనగా దేవుళ్ళో ఉన్న ఆనందాన్ని అనుభవించేవారిగా చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన లోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా ఏ పాపము లేని యేసయ్య పాపులమైన మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతింతారమ్మా. హల్లెలూయా. కల్వరి శిలువలో ఆయన యాగమయ్యాడు. ఎందుకొరకంటే ఈ పాప మరణాన్ని మరణింపచేయడం కొరకు, పాపులైన మానవులందరినీ పాప విమోచన అనుగ్రహించడం కొరకు శిలువలో యాగమై ఆయన కార్చిన రక్తము ద్వారా ప్రతి మానవునికి పాప విమోచనం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అందుకని యేసు అనగానే రక్షకుడు అని అర్థం. లోకములో అటువంటి పేరు మరి ఎవరికి లేదండి, అవతార పురుషుడికి లేదు. ఆ క్రీస్తే యేసుగా భూలోకానికి మానవాళికి రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. పాపము నుండి మానవుల్ని విడిపించి దేవునిలో ఉన్న ఆనందం అనుభవింపచేయడానికి వచ్చాడు. ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి మానవుడు లోకానందము నుంచి విడుదల పొందుకొని దేవుడిచ్చే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలని దేవదేవుడు 2024 సంవత్సరాల పూర్వమే రక్షణ కార్యాన్ని జరిగించారు లోకములో. దాన్ని రక్షణ మార్గం అన్నారు. పాపలోకములో పరిశుద్ధమైన మార్గము అని పేరు పెట్టారు. ఆనాడు మోషే ఎర్ర సముద్రములో ఆరిన నేలను ఏర్పాటు చేసి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము నుండి విడిపించి వారిని ఎర్ర సముద్రం తప్పించాడో, ఆ భయంకర స్థితిని తప్పించాడో, ఆ రీతిగానే ప్రతి మానవుని కూడా ఈ పాపలోకమును ప్రతి మానవుని కూడా పాపమాయం నుంచి విడిపించి పరిశుద్ధుడిగా చేసి ప్రభు ఇచ్చే ఆనందాన్ని అనుభవించే వారిగా చేయడం కొరకే 2024 సంవత్సరాల క్రితమే ప్రభువారు రక్షణ కార్యాన్ని లోకములో జరిగించారు. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. దాన్ని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో రాశారండి. ఒక మాట చదవండి, 3వ వచనం అనుకుంటాను. ఈ రక్షణను గొప్ప రక్షణ అంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇవాళ రక్షణ భాగ్యం కొరకు ఆలోచించేవారు లేరు లోకంలో. లోక భోగభాగ్యాల కొరకే ఆలోచిస్తున్నారు. కానీ ఈ భోగభాగ్యాలు తాత్కాలికమైనవని, నిత్యము మనతో ఉండేవి కాదని గ్రహించలేకపోతుంది లోకం. ప్రియులారా, ఈ రక్షణ భాగ్యం అనేది
మనం సంపాదించుకుంటే నిత్యము మనతో ఉంటుంది. ఇహలోకములోను పరలోకములో మనతో ఉండేది రక్షణ భాగ్యం. దేవుని స్తోత్రం. లోకములో నువ్వు ఎన్ని భోగభాగ్యాలు సంపాదించుకున్నా ఈ లోకానికే పరిమితం. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనతో రావవి. ఈ రక్షణ భాగ్యం అనేది లోకములో ఉండగా మనతో ఉంటుంది. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనతో ఉండి ప్రభువుతో ఆనందించేవారిగా చేస్తుంది. హల్లెలూయా. ఈ రక్షణ భాగ్యం పొందుకున్న వారు లోకములు ఉన్నంతకాలము రక్షకుడైన క్రీస్తు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తారు. క్రీస్తు యేసు ఇచ్చే ఆనందాన్ని అనుభవించే వారికి లోకానందం అనేది వారికి తుచ్చముగా ఎందుకు పనికిరాంది కనబడుతుందండి. అందుకే లోకానందం వైపు పరుగులు తీయరు. దేవుని స్తోత్రం చెబుదామా. ఈ రక్షణానందాన్ని అనుభవించేవారు లోకానందం కొరకు అరువులు చాచరండి. ఈ లక్షణానందం ఎదుట లోకములో ఏ ఆనందము కూడా సాటి రాదు. దేవుని స్తోత్రం. ఈ రక్షణానందాన్ని అనుభవించే వారికి ఎటువంటి నష్టము ఉండదు, కష్టము ఉండదు, ఖర్చు లేనిది. దేవుని స్తోత్రం చెబుదామా. ఈ లోకానందాన్ని అనుభవించాలంటే కొంత ఖర్చు పెట్టాలి. కానీ ఈ రక్షణానందం అనేది ఉచితంగా అనుగ్రహించబడింది. నమ్ము ప్రతి వారికి దేవుడు ఇచ్చే వరం ఇది. దేవుని స్తోత్రం. రక్షకుడైన క్రీస్తు యేసుని ఎవరైతే నమ్ముతారో, నమ్మి నీటి బాప్తిసం ద్వారా ఆయన మార్గంలోకి వస్తారో, ఆయనకు అప్పగించుకుంటారో వారికే రక్షణానందాన్ని ప్రవహిస్తాడు. బాప్తిసం పొందినంతరాన్ని దొరకదండి, ఆయనకు అప్పగించుకుంటేనే దొరుకుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రభువా, ఈ లోకానందం కాదు నాయన, నాకు నీలో ఉన్న ఆనందాన్ని దయచేయండి అని ఆయనకు అప్పగించుకుంటే లోకములు ఉన్నంతకాలము కూడా ప్రభువులో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రభువిచ్చే ఆనందాన్ని అనుభవించేవారు లోకానందం కొరకు ఎదురు చూడరు. దేవుని స్తోత్రం. లోకానందాన్ని అనుభవించే వారిని చూసి వేదన గురవుతారు. ఎలాగంటే అయ్యో వారు నాశనానికి పోతున్నారని. లోకానందం ఎప్పుడూ మానవుని నాశనానికి నడిపిస్తుంది. ఈ రక్షణానందం ఎప్పుడూ దేవుడిని నిత్య జీవానికి, దేవుని వద్దకు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం చెబుతారా. హల్లెలూయా. కనుక ఈ లోకములో మనం బ్రతికి ఉండగానే రక్షకుడైన క్రీస్తు ఇచ్చే ఆనందాన్ని అనుభవించే వారంగా ఉండాలి. బాప్తిసం పొందిన నీవైనా, ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రక్షకుడైన క్రీస్తు ఇచ్చే ఆనందం కొరకు ఎదురు చూస్తే ఆయన ఆనందాన్ని వారికి ఇస్తాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. దేవుని స్తోత్రం. వెతుకుడి మీకు దొరికిన అన్నాడు. తట్టుడి మీకు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని, ప్రభువా నీలో ఉన్న ఆనందం నాకు కావాలని అడగండి, నీ ఆనందంతో నన్ను నింపండి అని ఆయన సన్నిధులు వెతకండి, ఆయన బ్రతిమాలండి, తట్టండి. ఖచ్చితంగా ఆయన ఆనందాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉందండి, ఆయన సన్నిధికి వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడిగితే చాలు ఇస్తాడండి. నువ్వు బాప్తిసం పొందావా పొందలేదని కదా ఆయనకి, ఆయన సన్నిధికి వచ్చావా లేదనేది కావాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈవేళ చాలామంది ప్రభు నమ్ముకుని కూడా ఈ రక్షణానందాన్ని అనుభవించకుండా లోకానందం వైపే పరుగులు తీస్తున్నారు. కానీ వారికి నష్టాలు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ముమ్మిడివారంలో ఒక సహోదరుడితో నేను మాట్లాడుతున్న ఒక షాపులో, బ్యాటరీ షాప్ అది. ఆ ప్రక్కనే అమలాపురం అంట సహోదరులు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక షాప్ పెట్టారండి. చాలా లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేశారు ఆ షాపులు. 2 షాపులు తీసుకుని ఒక షాపు కింద చేసుకుని అందులో 2 రూములు ఏర్పాటు చేశారండి. ఆ యొక్క ఇద్దరు మేము బ్యాటరీ షాపులో ఆ సహోదరుడు సాల్మన్ రాజు గారు ఆయన నేను మాట్లాడుకుంటుంటే ఆ షాపులో ఉన్న సహోదరు ఒకరు వచ్చి మా ఇద్దరిని కూడా, అయ్యా ఒకసారి మా షాపులోకి రండి, వారు ప్రభుని నమ్ముకున్నవారు కాదు, మా షాపులోకి ఒకసారి రండి అని ఆ అమ్మాయికి ఏమనిపించు ప్రార్థన చేయండి వచ్చాను. అది ఆ సాల్మన్ రాజు గారు అనే షాప్ అయినా నేను కలిసి ఆ షాపులోకి వెళ్ళాం. ప్రక్క షాపే.
ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంట. అమలాపురంలో కూడా పెద్ద షాప్ ఉందంట, అంటే డెకరేషన్లో షాప్ అన్నమాట. అందులో 2 రూములు ఉన్నాయండి. ఒక రూములో ఒక తెర ఉంది, ప్రొజెక్టర్ ఉంది. పుట్టినరోజులు చేసుకునేవారు, పెళ్లి రోజులు చేసుకునేవారు డబ్బులు గంటకి 500 రూపాయలు చెల్లిస్తే ఏసీ ఉంటుంది, దాంట్లో ప్రొజెక్టర్ ఉంటుంది, వారికి కావలసిన సినిమాలు వేస్తారంట. ఏ కార్యం కాదు ఆ కార్యక్రమం. ప్రభు నమ్ముకున్న వారు కూడా ప్రభు యొక్క సినిమాలు వేస్తారంట, పాటలు వేస్తారంట. ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు మాకు. 2వ రూములోకి వెళ్ళాం. ఇదెంతమ్మా గంటకన్నాను నేను. ఆమె చెప్తుంది, అయ్యా పెద్ద రూములో గంటకొచ్చి గంటకొచ్చేటంటే 2500 అంట ఆ పెద్ద ఏసీ రూమ్. ఈ చిన్న రూము గంటకొచ్చి 500 అంట. ఒక గంట టైం అక్కడ ఎంజాయ్ చేస్తే వాళ్ళు పుట్టినరోజు చేసుకున్న అన్ని ఏర్పాట్లు వారు చేస్తారు, డబ్బులు కట్టాలి. దాంట్లోకి కేకులు అరేంజ్ చేస్తారు, డెకరేషన్లు అరేంజ్ చేస్తారు. నువ్వు ఏ రకం డెకరేషన్ కావాలన్నా దానికి డబ్బులు కడితే వాళ్ళు డెకరేషన్ చేసేస్తారు అక్కడ ఇమ్మీడియట్గా. అన్నీ అందులో ఉన్నాయి, షాపులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని డబ్బులే. కానీ గంటకు మాత్రము ఎంత డబ్బు కట్టాలండి. అందులో ఏసీ ఉండదు, చిన్న రూములో 500 అండి గంటకి. ఇందులో 2500 అని చెప్పింది అమ్మాయి. అంటే అమ్మాయి రోజు మరి ఎంత డబ్బు కట్టిపెట్టి వస్తున్నారంటే అసలు ఖాళీ ఉండదు అయ్యారు. ఇదిగోండి గంట పోతే కస్టమర్స్ వస్తారు, 2 కూడా బుక్ అయిపోయాయి. ఇన్సూరెన్సు రోజుకొచ్చి మాకు 10,000 12,000 తక్కువ, కనీసం అనుకుంటే రాదండి, తక్కువ రాదండి అంది. నేను ఆశ్చర్యపోయాను. అంటే లోకానందం అనేది ఎంతగా మానవుల్లో ములుగు తేలుతున్నారు. మేము మాట్లాడుతున్నప్పటికీ ఒక జంట వచ్చేసింది అప్పుడు కాబట్టి పెళ్లి రోజు జంటలకి వాళ్ళు 2500 రూమ్ బుక్ చేసుకున్నారంట. ఏసీ గంటకి 2500. ఎన్ని గంటలు ఉంటే అన్ని 2500 కట్టాలి. బయటికి వెళ్ళినవరు. అందులో సీసీ కెమెరాలు ఎంత పగడ్బందీగా ఉందో ఆ రూములు. స్తోత్రం చెల్లిందామండి. అంటే అది చూసి మేము అనుకున్నా, అంటే వేళ డబ్బు అంటే లెక్కలేదు ప్రజలకి. ఈ ఆనందం కొరకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారండి. అక్కడ ఎవరో సలహా ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా ఆ పెద్ద రోడ్డు ఉంది కదా, బైపాస్ రోడ్డా, ఆ రోడ్డు మీద చేస్తున్నారంటే పుట్టినరోజు చేసుకుని అడవాడు చేసి పోలీసులకి చిక్కి స్టేషన్కి వెళ్తున్నారు. మీరు పెట్టండి మా ఊర్లో షాప్ అన్నారంట వాళ్ళు. అక్కడ షాపులు ఖాళీగా ఉన్నాయి. షాపులుగా యజమాని కూడా మాకు తెలుసు, పశ్చిమాల ఇంటి పేరు, కాకినాడలో ఉంటాడు అతను. కొత్తలంకే అతను అసలూరు. ఇంచుమించు 20 షాపులు కట్టేశాడు అక్కడ స్థలం కొని. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎయిమ్స్ కాలేజ్ పక్కన ఉంటుంది, వెళ్తే వెళ్ళండి, డబ్బులు ఉంటే కట్టుకొని ఎంజాయ్ చేయండి. స్తోత్రం చెబుదామా. మరి సురేష్ గారు ఎప్పుడు మనసుపడింది కావాలి నవ్వుతున్నాడు. ఎంజాయ్ చేయండి, డబ్బు ఉంటే తప్పేముంది. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఎందుకు చెప్పానంటే లోకానందం కొరకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తున్నారండి. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తున్నారు. కనుక ఈ లోకానందం అనేది తాత్కాలికమైనది. అది మనకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది, చివరికి నిత్య నాశనాన్ని నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడిచ్చే రక్షణానందం అది శాశ్వత కాలం మనలో ఉండేది. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా మనం కృంగిపోకుండా, కృషించిపోకుండా కాపాడేదే దేవుడిచ్చే రక్షణానందం. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆ బ్యాటరీ షాప్ ఆయన అన్నాడు, నేను కల్లారా చూస్తున్నాను పాస్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి. మా బ్యాటరీ షాప్ పెట్టి ఇన్నాళ్ళు అయ్యింది, ఎంత డబ్బు ఏ రోజు నేను సంపాదించలేదు, ఓ రోజు కూడా. వేలుకి వేడేనండి. ఇంతవరకు ఆ అమ్మాయిలను అడగలేదు, మీకే చెప్పారు వాళ్ళు ఎంత ఆదాయం వస్తుందని. అమలాపురం షాప్ ఇంకా ఎక్కువ వస్తుందంట. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక లోకానందం కొరకు ప్రజలు ఎంతగా పరుగులు తీస్తున్నారు. హల్లెలూయా. కనుక ఈ రక్షణానందం అనేది దేవుని ప్రజలైన మనం నిత్యము అనుభవించాలి. ఈ రక్షణానందం అనుభవించేవారు కష్టాల్లో, శ్రమల్లో, కొదువులు, కొరతల్లో కలవరపడరు, కృంగిపోరు, ధైర్యముతో ముందుకు నడిపించబడదు. ఎందుకంటే ఇది ఆత్మలో కలిగించే ఆనందం. దేవుని స్తోత్రం. ఇది ఆత్మలో కలిగించే ఆనందం అండి.
ఈ ఆత్మలో కలిగించు ఆనందాన్ని లోకములో ఏది కూడా తొలగించలేదు. అంత గొప్పది రక్షణానందం అంటే. దేవునికి స్తోత్రం. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదివినట్లయితే రాయబడింది అక్కడ, హల్లెలూయా. దేవుని కోరిక ఏంటో తెలుసండి? మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యము విషయములో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మానవాళి కొరకు రక్షణ కార్యం జరిగించిన వాడు. ఆయన మరణ పునరుద్ధానముల యొక్క సత్యాన్ని ఎవరైతే ఎరిగి ఉన్నారో ఆ రక్షణానందం కొరకే కనిపెడతారటండి. వారే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారు. సత్యం అనగా నిజం, యథార్థమైనదని కూడా అక్షరార్థమైన అర్థం ఇస్తుంది. కనుక ఈ రక్షణ భాగ్యాన్ని అనుభవించాలి అనే మనస్సు గలవారే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగిన వారు. ప్రభువుని నమ్ముకున్నారు కానీ చాలామంది ప్రభువిచ్చే ఆనందం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈనాడు? నేను ఎదురు చూస్తున్నానండి, ఈ రక్షణ ఆనందాన్ని నేను రోజు అనుభవిస్తున్నానండి అన్నవారు ఎవరి నుండి చేతులు ఎత్తుతారా అంటే ఎంత సందేహమో. ఎత్తుతారా? చాలామంది ఎత్తలేరండి. ఒక ఎత్తినా మనస్ఫూర్తిగా ఎత్తరు. నిజంగా రక్షణానందం నువ్వు అనుభవిస్తే ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు ఎదురైనా నువ్వు కలవరపడో, కన్నీరు పెట్టో, ధైర్యముతో ప్రభువులో ముందు కొనసాగుతావు. అది రక్షణానందం అనుభవించే వారి యొక్క స్థితి అండి. సత్యమును కూర్చి అనుభవించడానికి కలిగిన వారి స్థితి. వేళ చాలామంది రక్షణ మార్గంలోకి వస్తున్నారు కానీ రక్షకుడైన క్రీస్తు యేసులో ఉన్న ఆనందాన్ని చాలామంది అనుభవించట్లేదు. క్రీస్తు యేసులోని ఆనందం అనుభవించేవారే సత్యమును కూర్చి అనుభవ జ్ఞానం కలిగిన వారు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ప్రతి మానవుడు అనుభవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అదే సత్యం అంటే. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించే వారంగా ఉండాలి. ఈ ఆనందాన్ని ఎప్పుడైతే అనుభవించే వారంగా ఉంటామో మనకి ఎటువంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా వాటిని మనం సంతోషంతో అనుభవిస్తాం. ప్రభువులో ముందు కొనసాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి బానిసలం కామండి. మనం ఎప్పుడు కూడా దేవుని వైపే చేయి చాపేవారంగా ఉంటాం. లోకం వైపు చేయి చాపం ప్రియులారా. అదే లోకానందం అనుభవించేవారైతే వారు లోకానికి, పాపానికి బానిసలే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. లోక వ్యసనాలు చూడండి మానవులు ఏ విధంగా మార్చేస్తున్నాయో, ఏ విధంగా కృంగదీస్తున్నాయో, ఏ విధంగా లోకానికి, పాపానికి దాసులు అయిపోతున్నారు, దాసం అయిపోతున్నారో చూడండి. ఎంత భయంకరమండి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యోహాను రాసిన సువార్త. ఈ రక్షణానందం అనేది ఎంత గొప్పదో రుచి చూసిన వారికి తెలుస్తుంది, అనుభవించే వారికే తెలుస్తుంది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 39 నుండి చదవండి. దయతో 42 వరకు చదవండి. ఇక్కడ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కొరకు రాయబడింది. ఆమె ఒకప్పుడు దేవుని బిడ్డే కానీ దేవుడిచ్చే ఆనందాన్ని విసర్జించి లోకానందానికి బానిసైపోయింది. దేవుని నమ్ముకుని కూడా లోకానందానికి మనము లోబడిపోతే, లోకానందముతో నింపబడిపోతే మనము కూడా ఎవరమంటే సమరయులుగానే ఎందుకు పనికిరాని వారుగా మారిపోతాం. సమరయులు అనగా ఎందుకు పనికిరాని వారు, వెలివేయబడిన వారు అని అర్థం. అటువంటి ఆ సమరయ స్త్రీ లోకానందములో ములుగు తేలుతుంది. ఇదే గొప్ప జీవితం అనుకుంటుంది. అటువంటి లోకానందములో ములుగు తేలుతున్నటువంటి స్త్రీని యేసయ్య ఒక రోజుని దర్శించాడట. ఎందుకంటే దేవుడిచ్చే ఆనందాన్ని విడిచిపెట్టి లోకానందాన్ని అనుభవిస్తూ పాపిగా ముద్రించబడిందామె. భయంకరమైన వ్యభిచారిగా ముద్రించబడింది.
కనుకనే ఆ ఊరిలో వారు ఆమెని వెలివేశారు. ఆమెను ముఖాన్ని చూడడానికి కానీ ఆమె మాట వినడానికి కానీ ఎవరూ ఇష్టపడలేదట. అటువంటి స్త్రీతో యేసయ్య మాట్లాడడానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో ఉన్న యాకోబు బావి వద్దకి. మధ్యాహ్న సమయంలో ఆమె నీళ్లు చేదుకోవడానికి వస్తుందని యేసయ్యకు తెలుసు. ఎవరు చెప్పారంటే ఆయనకి ఎవరూ చెప్పక్కర్లేదండి. మన స్థితిగతులన్నీ ప్రభువుకు తెలుసండి. హల్లెలూయా. ఆయన మన స్థితిగతులైన దేవుడు ఎందుకు మధ్యాహ్న సమయంలో వస్తుందంటే, అందరూ నీళ్లు చేదుకునే సమయంలో వెళితే ఎవరు ఆమెను ఇష్టపడరు, ఎవరు కూడా ఆమె నీళ్లు చేదుకోవడానికి అంగీకరించరు. ఎవరూ రాని సమయం అది. ఆ సమయంలో ఆమె వస్తుందని యేసయ్యకు తెలుసు. ఆమె మనుషులకు భయపడుతుందండి. ఆమె భయంకర పాపస్థితిని బట్టి లోకానందం అనేది ఆమెను అంతగా దిగజారు చేసింది. భయంకరమైన స్థితిలో బంధించి వేసింది. అటువంటి స్త్రీని దర్శించాడు ప్రభు. ఎవరో మాట్లాడిన ఆమెతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆమె కంగారు పడుతుంది. అయ్యా, మీరు యూదులు కదా, మేము సమరయులు, మేము ఎందుకు పనికిరాని వారం, మీరు పరిశుద్ధులు, మీరు మాతో సాంగత్యమా, మాతో మాట్లాడమా అంటుంది. హల్లెలూయా. ఆమెనే నీళ్ళు అడిగాడు యేసయ్య. దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. కంగారు పడిపోతుందండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన సమాజంలో ఉంది. స్త్రీ యేసయ్యను చూసి కంగారు పడుతుంది. యేసు ఎవరో ఆమె తెలియదు కానీ ఆమె వస్త్రధారణ చూసి, యోధా గోత్రములో జన్మించాడు కనుక యూదుల యొక్క వస్త్రధారణ కలిగి ఉన్నాడు. ఆయన్ని యూదుడు అనుకుంటుంది ఈమె. యూదులంటే గొప్పవారు, అప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారని అర్థం, అప్పుడు పరిశుద్ధులని అర్థం. అందుకని అయ్యా, మీరు యూదులు, మేము సమరయులు, మాతో మీకు సాంగత్యమా, నన్ను నీళ్ళు అడుగుతారా అంటుంది. అయ్యా, మీరు చేదుకోవడానికి చేద కూడా లేదు కదా మీకు, బావి చాలా లోతైనది, ఎందుకంటే మా చేదతో మీరు నీళ్ళు తోడుకోకూడదు అని అర్థం. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి కొన్ని సంవత్సరాల క్రితం అదే పరిస్థితి మన ప్రాంతంలో లేదా? మన ప్రాంతంలోనే ఉందండి. ఎక్కడికన్నా పనికి వెళ్తే వాళ్ళు తాటాకు డిప్పల్లోనూ చెప్పల్లోనూ టీలు ఇచ్చేవారు. ఎంతమంది అనుభవించారు అది? అది ఈవేళ ప్రజలకు తెలియదు ఆ భయంకర స్థితి, ఆ పరిస్థితి. ఎందుకని కల్లారా చూశానండి. మన ఎజ్రాగాలి ఇల్లు ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్గా మీకు కనపడుతుంది. ఇప్పుడు చిన్న తాటేకి ఇల్లు అది మాది ఉమ్మడి ఇల్లు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములు ఉమ్మడి ఇల్లు. ఆ పక్కన ఈ పక్కని గదులు, మధ్యని సావిడి వసారులు ఉండేవి. కీటిల్లు, అది పెద్ద కీటిల్లు అన్నమాట. మా తాత బండంకనంట, నేను ఎరగను, ఆడు కట్టాడంట అది. ఈ పక్కనంతా కూడా సిమెంట్ రోడ్ లేదు, ఇంత లోతు బాడేది. ఆ యొక్క అరుగు మీద ఒక ఎరకలతను కూర్చున్నాడు. మా చిన్నతనంలో చెప్తున్నాను, తుఫానుకు ముందు బాగా ముందు జరిగిన కార్యం ఇది. సన్నవెల్లి నుంచి వచ్చేవాడు అతను, ఎరకలతను, కాళ్ళు కదంత ఉంపుకుండేది అతనికి. ఆడ అరుగు మీద కూర్చుని ఎవరితో మాట్లాడుతున్నప్పుడు సన్నవేలు నుంచి చిక్కం తాతయ్య కోపు ఎంతమంది కొట్టాడండి. ఆడిని కింద పడగొట్టి మరి కొట్టేశాడు ఆడిని. నాకు మర్చిపోలేని ఆ స్థితి. ఎందుకంటే వాళ్ళు వస్తుంటేనంటే ఎవరో అరుగు మీద కూర్చోనకి ఇల్లేదంట, కుర్చీలో కూర్చోనకి ఇల్లేదంట, నిలబడాలటండి. వాళ్ళని చూసి నిలబడాలంట. ఆ రోజుల్లో గోసీలు పెట్టుకోవాలి, లుంగిలు కట్టుకోవడానికి కూడా మంచి వస్త్రాలు వేసుకుంటూ ఒప్పుకునేవారు కాదంట వాళ్ళు. అంత దుస్థితి నుంచి ప్రభువు మనల్ని విడిపించి ఈ స్థితిలో ఉంచాడు. స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఈ సమరీ స్త్రీని అందరూ ద్వేషిస్తున్నా యేసయ్య మాత్రం ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా. కనుక ఆమెతో మాట్లాడాడు. ఆమెతో చెప్పాడు, అమ్మ, ఈ నీళ్ళు ఇవ్వడానికి ఇన్ని మాటలు చెబుతున్నావు, నేను ఎవరో నీకు తెలీదు, నా వద్ద నీళ్ళు ఉన్నాయి, అది త్రాగిన వాడు ఎన్నటికీ దప్పికొనడు అని చెప్పాడు. అయ్యా, నీళ్ళేవో నాకు ఇవ్వండి అంది.
ఇస్తాను కానీ నీ పెనిపెటిని తీసుకురా అన్నాడు. నాకు వివాహమే కాలేదంది. ఆ మాట నిజమే, కానీ గతంలో 5 పెనిమిటిలు ఉండేవారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. ఆమె పాపస్థితి అంతా పట్టబయలు చేశాడు. భక్తి ముసుగేసుకుందాం అనుకుంది. అయ్యా మేము భక్తులమే, సోమరోని కొండ మీద భక్తి చేస్తాం, మీరు యూదులు కనుక యెరూషలేములో భక్తి చేస్తారని భక్తి ముసుగేసుకోపోయింది. ప్రభు అన్నాడు, అమ్మా, యెరూషలేములో యూదులు చేసే భక్తి యథార్థమైనది కాదు, సోమరోను కొండ మీద మీరు చేసే భక్తి కూడా యథార్థమైనది కాదు. దేవుడు ఆత్మ కనుక యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పగానే, అయ్యా నాకు తెలుసండి, మెస్సయా వస్తారు, అది మాకు నేర్పిస్తారు అంది. నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యను అని చెప్పాడు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య అనబడే క్రీస్తు వస్తారు, ఆయన యథార్థమైన భక్తి మనకి నేర్పిస్తారని ఎదురు చూశారండి అందరూ. ఈమె కూడా అలాగే ఎదురు చూస్తుంది. ఒకప్పుడు ఇశ్రాయేలు చిన్నది, ఈమె దేవుళ్ళో ఉన్న ఆనందాన్ని అనుభవించకుండా లోకానందాన్ని అనుభవించడం వల్ల ఆమె పాపిగా మారిపోయింది, వ్యభిచారిగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రభు మాట చెప్పాడో తన్ను తాను యేసయ్యకు అప్పగించుకుంది. హల్లెలూయా. యేసయ్యకు అప్పగించుకోగానే ఆమె పాప స్థితి నుండి ఆమెను యేసయ్య విడిపించాడు. అనగా తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో అంత దూరము ఆమె పాపములను విసిరివేశాడంటే అండి ప్రభు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రభుకు మనం అప్పగించుకుంటే అండి మన పాపపు స్థితిని అంతా తుడిచివేస్తాడు, మన పూర్వపు పాపపు స్థితి అంతా తుడిచివేస్తాడు. పూర్వము నీకు ప్రభువుని నమ్మకం ముందు ఎటువంటి అలవాట్లు ఉన్నా, ఎటువంటి భయంకరమైన ఆచారాలు నువ్వు కలిగి ఉన్నా అన్నిటినీ నీలోంచి తుడిచివేస్తాడు. ఇక మీదట జ్ఞాపకానికే రానివ్వడు. దేవునికి స్తోత్రం. చాలామంది అప్పగించుకోవట్లేదు కనుక ప్రభు నమ్ముకుని కూడా ఇంకా రోత బ్రతుకే, పాత బ్రతుకే, అలవాట్లు విడిచిపెట్టట్లేదు, ఆ భయంకరమైన స్థితిని విడిచిపెట్టట్లేదు చాలామంది. ప్రభు నమ్ముకున్న వారు ప్రభుకు అప్పగించుకోవాలి. అప్పుడైనా లోకానందాన్ని మనలో తీసివేసి పరలోకానందాన్ని మనలోకి పంపిస్తాడు. హల్లెలూయా. సమరీ స్త్రీలోకి ఎప్పుడైతే ఆ పరలోకానందం వచ్చిందో ఈ లోకానందం అంతా తొలగిపోయింది. హల్లెలూయా. కనుకనే ఆమె తన కొరకు ఆలోచించడం మానేసింది. తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్ష్యం చెప్పడానికి సమరీ గ్రామానికి పరుగులు తీసిందండి. పరలోకానందం మనలో ఉంటే, ప్రభు ఇచ్చే రక్షణానందం మనలో ఉంటే మనం ఎవరికి భయపడం. మన పాపస్థితి అంతా కూడా మరవబడుతుంది, మన పాత రోత బ్రతుకంతా తుడిచివేయబడుతుంది. అందుకని ఎంతో ధైర్యముతో ఆ ప్రాంతానికి వెళ్ళింది. అయ్యలారా వినండి, నేను చేసినవని నాతో చెప్పిన మనుషుణ్ణి చూశాను, ఆయన క్రీస్తు కాడని సాక్ష్యం ఇచ్చిందండి. స్తోత్రం చెబుతారా? ఆ సాక్ష్యాన్ని విని అనేక మంది సమరీలు యేసయ్య వద్దకు తరలి వచ్చారట, ఆయన చూశారట, ఆయన మాటలు విన్నారట. ఆయన మాటలు విని వారు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా. నువ్వు చెప్పిన దానిని బట్టి కాదు కానీ మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, ఇతడు నిజముగా లోకరక్షకుడు. హల్లెలూయా. మానవులందరికీ రక్షణానందాన్ని ఇవ్వడానికి వచ్చిన రక్షకుడని సాక్ష్యం చెప్పారండి. స్తోత్రం చెప్తారండి. ఈ రక్షణానందం మనలో ఉంటే మన కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందిన వారికి ఆ ప్రభువుని గురించి నువ్వు సాక్ష్యం చెబుతావు. ఈ రక్షణానందం ఎంత గొప్పదో నువ్వు కూడా పొందుకోవాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులున్నా, బాధలున్నా కలవరపడకుండా, కృంగిపోకుండా ధైర్యముతో నడిపించేదే ఈ రక్షణ ఆనందం. హల్లెలూయా. ఇది నీవు అనుభవిస్తే నీ కుటుంబంలో ఈ రక్షణ ఆనందాన్ని పొందిన వారందరికీ కూడా చూపిస్తావు. వారు కూడా తెలుసుకుంటారు, ఈ రక్షణానందాన్ని వారు కూడా అనుభవించేవారుగా మారిపోతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవుని స్తోత్రం చెబుతామా? వీళ్ళ ప్రభుని చాలామంది నమ్ముకుంటున్నారు కానీ ప్రభువిచ్చే ఈ ఆనందాన్ని చాలామంది అనుభవించట్లేదండి. ఈ రక్షణానందాన్ని అనుభవిస్తే ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు అంటూ ఎవరు ఉండడానికి వీలుండదు. అసలు
వీలుండదు అసలు. స్తోత్రం చెల్లింతారా? హల్లెలూయా. ఓసారి ఒక కూటంలో ఓ సహోదరి చాలా రమ్యంగా పాట పాడుతుంది. చాలా రమ్యంగా పాడుతుందండి. ఆ పాట పాడేసిన తర్వాత తెలుసు నాకు, ఆ సహోదరి తెలుసు, అమ్మ పాటలు చాలా బాగా పాడుతున్నావు, మంచిదే, రక్షణ స్వరం నీలో ఉంది, కానీ ఈ రక్షణానందం నీలో ఉంటే నీ భర్త ఎప్పుడో రక్షించబడి కదా అన్నాను. ఇంతకది ఎంత కోపం వచ్చేసిందో, ఉలుక్కు పడిపోయింది. మిర్రు చూసి ఆ కూటం అయ్యే వరకు నా మీద పళ్ళు కొరుకుతూనే ఉందండి. స్తోత్రం చెల్లిందాం అందరూ. కొరుకుతుంది. చాలా స్థలాల్లో నన్ను కనపడి తల కుంచుకునేది. భర్తకు మారు మనసు లేదు, ఆడు లోకానందం ములుగుతూ వెళ్తున్నాడు. ఈ అమ్మాయి మాత్రం చాలా సుమధురంగా పాటలు పాడేస్తుంది, ప్రభువులు ఆనందించేస్తుంది. హల్లెలూయా. ఆనందింతు నీలో దేవా. మనలో ఉంటే లోకానందాన్ని అనుభవించేవారు ఎవరు మన ఇంట్లో ఉండరు. వారు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలని ఆశతో ప్రభు సన్నిధికి వస్తారు, ప్రభు మాటలు వింటారు, ప్రభువులు ఆనందించేవారుగా మారిపోతారండి. స్తోత్రం చెల్లిస్తారండి. హల్లెలూయా. ఈ ఆనందం నీలో లేదు. ఈ ఆనందం నీలో ఉంటే ఖచ్చితంగా నీ భర్త లేక నీ కుటుంబంలో రక్షణ పొందని వారు ఎవరైనా కానీ ఈ ఆనందాన్ని, నీలో ఉన్న ఆనందాన్ని చూసి వారు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలని ఆశతో దేవుని మందిరానికి వస్తారు. ఎంతకాలం నువ్వు బాప్తిసం పొంది సంవత్సరాలు గతించిపోతున్నాయి. రక్షకుడిచ్చే ఆనందాన్ని, ఈ రక్షణానందాన్ని ఒకవేళ ఇంకా పొందలేకపోతున్నావేమో, ఈ రోజైనా ప్రభుకు అప్పగించుకుంటే ఈ ఆనందాన్ని ప్రభు నీలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ ఆనందం నీలోకి వస్తే నీ కుటుంబంలో ఎన్ని కొదువులున్నా, కొరతలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా కలవరపడో, కృంగిపోవు, ధైర్యముతో కుటుంబాన్ని నడిపిస్తాం. అది చూసిన నీ భర్త మార్పు పొందుతాడు, నీ భార్య మార్పు పొందుతుంది, నీ కుటుంబీకులందరూ మార్చబడతారు, రక్షకుడైన క్రీస్తు యేసులో ఆనందించేవారుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లూకా రాసిన సువార్తలో ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు అనుకుంటాను, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయములు ఉంది ఈ మాట. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 29 నుంచి చదవనదైతే, పౌలు శీల అనే భక్తులు దేవుని సువార్త నిమిత్తం, దేవుని కార్యాల నిమిత్తం బంధించబడిన సాతాను బంధకాల నుంచి ఒక స్త్రీని విడిపించిన కారణాన్ని బట్టి ఆ ప్రాంతములో ఆ ఇంటి యజమానులు పౌలు శీలలను అధికారులకు అప్పగించారట, నేరస్తులుగా చేసి. ధర్మశాస్త్ర శిక్షాస్మృతి ప్రకారం 140 కొరడా దెబ్బలు పౌలు గారిని, 140 కొరడా దెబ్బలు శీల గారిని వారిపై ఆ కొరడా దెబ్బలతో కొట్టించి ఆ రక్తసిద్ధమైన శరీరముతో ఉన్న వారిరువురిని ఖైదీలు ఉన్న చెరసాలలో వేసి వారి కాళ్ళకు బొండలు బిగించి చెరసాలకు ఒక నాయకుడిని కావలా పెట్టారట. అంత భయంకరమైన స్థితిలో పౌలు శీలలు ఉన్నా కానీ వారిలో ఉన్న రక్షణానందం, ఆ కష్టాల్లో కృంగిపోకుండా, ఆ గాయాలు చూసి దుఃఖపడకుండా, వారి పరిస్థితులు చూసి కలవరపడకుండా ధైర్యముతో సంతోషముతో నిలిపింది ఆ రక్షణానందం వారిని. హల్లెలూయా. కనుకనే వారు రాత్రి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు ప్రభువుకి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, మీకు సంతోషము కలిగినట్లయితే పాటలు పాడండి. మీకు మీ ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే సంఘ పెద్దలను తీసుకెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయించండి అని ఉంది. ఇక్కడ ఈ పౌలు శీలలు భయంకరమైన గాయాలతో ఉన్నారు, రక్తసిద్ధమైన శరీరాలతో చెరసాలలో ఖైదీల మధ్య ఉన్నారు, కాళ్ళకు గొలుసులతో బొండలు బిగించారండి. ఆ బండలు బిగించి ఉన్నారు. అటువంటి స్థితిలో ఉండి కూడా వారిలో ఉన్న రక్షణానందం, ఆ గాయాల వైపు కానీ
వారి పరిస్థితుల వైపు కానీ చూడకుండా ప్రభువులో ఆనందించేవారిగా మార్చేసింది. హల్లెలూయా. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. రాత్రి 12 గంటల సమయంలో దేవుని మహిమ వారున్న చెరసాల మీదకి దిగి వచ్చింది. దేవుని మహిమ దిగిరాగానే చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ తెరవబడ్డాయి. పాటలు పాడుతున్న పౌలు శీల బంధకాలే కాదు, పాటలు వింటున్నటువంటి ఖైదీల బంధకాలన్నీ తెరచబడ్డాయి. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మొన్న ఒక సహోదరుడు చిన్నగాడివెళ్ళయింది, మునిపెల్ల కాలనీలో ఉంటాడు. అక్కడ పాస్టర్ గారిని సౌండ్ పెట్టకుండా మైకులు సౌండ్ సిస్టమ్ ఉంది పాపం ఆయనకి. సౌండ్ పెడితే చాలు పరిగెత్తుకో జాబ్ చేస్తాడు. ఆడు కనపడ్డాడు నాకు గొల్లవెళ్ళు మొన్న. కనపడి పాస్టర్ గారు మీతో మాట మాట్లాడాలన్నాడు. ఏదో రిపోర్ట్ తెచ్చాడేమో అనుకున్నాను నేను. ఆడు కొబ్బరికాయ వ్యాపారస్తుడు, కాపులు అతను. ఏంటి చెప్పండి అన్నాను. ఏమండి నేను వెళ్ళి సౌండ్ తగ్గించండి అని పాస్టర్ గారిని అన్నాం. సంఘంలో ఉన్నవారు నన్ను తిట్టుకోవడం, మీళ్ళొంటి వాళ్ళు వస్తే మీరు కూడా నన్ను తిట్టుకుంటున్నారు. మనసులో బాధ కలుగుతుంది కదా. జరిగి కుటుంబం ఆఫ్ చేస్తే ఎవరికి బాధ కలగదు. ఓసారి మీరు కూడా వాక్యం చెప్తుంటే వచ్చి సౌండ్ తగ్గించండి అన్నాను నేను. మీరు నాకు కోపంగా చూశారు. సౌండ్ తగ్గించమని ఎందుకు చెప్తున్నానండి? ఎందుకంటే లోన్ ఉన్న వారికి వినపడితే సరిపోదండి, బయట మాకెందుకండి, మీరు చెప్పే పాటలు ఎందుకు, మీరు చెప్పే మాటలు ఎందుకు మాకు అన్నాడు ఆయన. ఈ డౌట్ వచ్చిందా మీకు అన్నాను. అవునండి, ఈ డౌట్ వల్ల నేను ఆపేస్తున్నాను అన్నాడు. నేను అన్నాను, బాబు నీకు బైబిల్ తెలియదు, మేము పాటలు పాడుతున్న మేమే కాదు దేవుని ఆశీర్వాదం పొందడం, వినుచున్న వారు కూడా పొందుతారు. హల్లెలూయా. నువ్వు వినే మనసు నీకు లేదు, అందుకే వచ్చి ఆటంకపరుస్తున్నావు. వినే మనసు ఉన్నవారు ఎందరో ఉన్నారు ఈ ప్రాంతంలో. వినే మనసు వారికి ఉంటే చాలు, వారు ఆ పాట ద్వారా దీవించబడతారు, ఆ మాటల ద్వారా దీవించబడతారు. దేవుని ఉద్దేశం ఏమిటంటే మేము దీవించబడ్డమే కాదు, మమ్మల్ని బట్టి ప్రాంతాలన్నీ దీవించబడాలని దేవుని ఉద్దేశం. అందుకనే బయటికి మైకులు పెడతాం నాయన, సౌండ్ పెడతాం, మీరు దీవించబడాలని ఆశ. నువ్వు వినే మనసు లేదనుకో, ఇంట్లో టీవీ ఉంది కదా, చేతిలో సెల్ ఉంది కదా, అది పెట్టుకుని పడుకొని నేను ఎవరు కదన్నారు. ఇక్కడికి వచ్చి మా మైకావ్యం పన్నీకి లేదు, ఎందుకంటే మీ ఇంట్లో బోల్డ్ పరికరాలు ఉన్నాయి వినకుండా చేసేవి కదా. చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఇంట్లో టీవీ ఉంది. నువ్వు ఆ టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసుకో వినపడకుండా. సెల్ ఫోన్లో ఎన్నెన్నో వస్తున్నాయి కదా, అది పెట్టేసుకో. బోల్డ్ పరికరాలు ఉన్నాయి ఈనాడు. నువ్వు వచ్చి మైక్ ఆఫ్ చేయండి, సౌండ్ తగ్గించండి అని ఎందుకు తిట్టించుకుంటావు నువ్వు అన్నా. ఇదేనంటారా? ఎవరు చెప్పలేదు మీరు ఈ మాట అంటాడు. ఎవరు చెప్పడు, ఇదే నిజం. కనుక ఎప్పుడు మైకులు ఆఫ్ చేయమని చెప్పుకో. నీకు అక్కర్లేకపోతే ఆ దీవెని కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రాంతంలో. దేవునికి స్తోత్రం అని చెప్పడం జరిగింది. తప్పుకి ఆయన తగ్గిపోయాడండి. ఇంకెప్పుడు అలా చేయనండి అయ్యగారు అన్నాడు. స్తోత్రం చెబుతారా? డ్రింక్ తాగుతారా అన్నాడు. అప్పుడు నన్ను డ్రింక్ వద్దు, టీ వద్దు నాయన, నీ బయటకు వస్తే ఏం తీసుకోను, నీ కోసం ప్రార్థన చేస్తానులే, నీ పేరు తెలుసు, నీకు తెలుసు నాకు అన్నాను. స్తోత్రం చెబుదామండి, బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కనుక ఈ పౌలు శీలలు ఆ రాత్రి చేసిన ఆ భయంకర స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, పాటలు ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహిమ దిగిరాగానే ఆ పాటలు వింటున్న ఖైదీల బంధకాలు కూడా త్రెంచబడ్డాయి. చెరసాల నాయకుడు ఉలిక్కుబడి లేచాడట. ఆ మహిమ తేజస్సు ఎదుట, ఆ మహిమ మేఘము ఎదుట ఎవరూ కనపట్లేదు అతనికి. ఖైదీలందరూ పారిపోయారేమో అని భయపడి, అయ్యో అధికారులకు తెలిస్తే నన్ను చిత్రహింసలు చేస్తారని, వారి చేతిలో చిత్రహింసల పాలయ్యే కంటే చనిపోవడం మంచిదని చేతులను డాలును తీసుకుని పొడుచుకోబోతున్నాడంట ఆత్మహత్య చేసుకోవడానికి. పౌలు గారు చూశారు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వే హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు వాడొక దీపం తేమని చెప్పి ఆ దీపాన్ని పట్టుకెళ్ళి చూసి పౌలు శీలలు సాగిలపడి వారిని బయటకు తీసుకొచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఈ రక్షణ పొందడానికి నేనేమీ చెయ్యాలి? హల్లెలూయా. రక్షణ ఆనందం ఎంత గొప్పదో తెలుసా? అనుభవిస్తే తెలుస్తుంది మీకు.
నువ్వు రక్షణానందాన్ని అనుభవిస్తే నీ కుటుంబంలో దేవుని మహిమ ప్రకాశిస్తుంది. ఆ రక్షణానందాన్ని అనుభవించాలని మనసు వారికి వస్తుందండి. చెరసాల నాయకుడికి వచ్చింది. వారిని ఇంటికి తీసుకెళ్ళాడు, గాయాలు కడిగాడు, వారికి భోజనం పెట్టాడు. ఈ రక్షణ భాగ్యం పొందాలని ఏం చేయాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబ రక్షణ పొందుతారని చెప్పి ఆ రక్షకుడైన క్రీస్తు యేసు కొరకు అతనికి ఆ ఇంటి వారికి బోధించారంట. దేవునికి స్తోత్రం. ఆ రక్షణానందం పొందాలనుకున్న వారు ఖచ్చితంగా వింటారండి, విన్నారండి. ఇంటి వారందరూ రక్షణ పొందడమే కాదు, ఇంటి వారందరూ కలిసి ప్రభువులు ఆనందిస్తున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదండి రక్షణానందం అంటే. మనం అనుభవిస్తే ఈ రక్షణానందాన్ని నీ ఇంట్లో కొదువులున్నా, కొరతలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, కష్టాలున్నా నువ్వు కలవరపడో, కన్నీరు పెట్టో, సంతోషంతో ప్రభుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభుని గణపరుస్తావు, ధైర్యంతో కుటుంబాన్ని చక్కపరుచుకుంటావు. అది లేదు ఇది లేదని భర్తను వేధించవు, బాధించవు, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. అప్పుడే నీ భర్త అయినా నీ కుటుంబంలో ఎవరైనా ప్రభు యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటారు. నీ పొందుకున్న రక్షణ ఆనందం ఎంత గొప్పదో వారు తెలుసుకుంటారు. అప్పుడే వారు నువ్వు ఆనందిస్తున్నట్టు రక్షణానందాన్ని పొందుకోవడానికి వారు కూడా ముందుకు వస్తారు. దీన్ని పేతురు గారు రాసిన మొదటి పత్రికలో రాశారు చూడండి. మొదటి అధ్యాయం 8 నుంచి చదవండి త్వరగా. మన ప్రభువుని కల్లారా చూసిన వాళ్ళం కావు, ప్రభుని కోసం విన్నాం, ప్రభువునందు విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసానికి ఫలమే ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ పొందిన వారటండి వారి ఆత్మలో చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందంతో నింపబడతారట. వర్ణించలేము ఈ ఆనందాన్ని. ఈ ఆనందం కలిగిన వారు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కొదువున్నా, కొరతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చింతించరు, కలవరపడరు, కన్నీరు పెట్టరు, సంతోషముతో వారు జీవిస్తారు. హల్లెలూయా. అటువంటి జీవితాన్ని మనందరం కలిగి ఉండాలి. అందుకే ఆ అనుభవాన్ని కలిగిన పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదివితే అక్కడ చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నాం, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు, ఒక్కరే చదవండి, తెలియబడనివ్వండి. దేవుని బిడ్డలట ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి. ఎల్లప్పుడంటే అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా, కష్టాలున్నా, కొదువులున్నా, కొరతలున్నా, వ్యాధి బాధలు నీకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువులో ఆనందించే అనుభవం నీకుంటే ప్రభువు నీకు సమీపంగా ఉంటాడు. ప్రభువులో కష్టాలున్నా, శ్రమలున్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఏ స్థితిలో ఉన్న ప్రభువులో ఆనందించే అనుభవం ఇదే రక్షణానందం అంటే. ఈ అనుభవం ఎవరికైతే ఉంటుందో వారికి సమీపంగా ప్రభు ఉంటాడు. అప్పుడు నువ్వు దేనికి చింతించవు. నీ సహనము ప్రతి ప్రజలకు వెల్లడవుతుంది. ప్రతి విషయంలో ప్రభుకు ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, కృతజ్ఞతాపూర్వక విన్నపాలు ఆయనకు తెలియజేస్తాం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉంది. ఇది గొప్ప ఆశీర్వాదం అంటే. అటువంటి నెమ్మది కలిగి మనం జీవించాలంటే ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి. ప్రభువులో ఆనందించాలి. ఏ స్థితిలో ఉన్నా, పరిస్థితిలో ఉన్నా ప్రభువులో ఆనందించే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారికి ఆయన సమీపంగా ఉంటాడు, వారికి సహాయం చేస్తాడు. వారు దేవుని కొరకు చింతించరు, వారు దేవునికి ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, కృతజ్ఞతాపూర్వక విన్నపాలు ఆయనకి తెలియజేస్తారు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వారి హృదయాలకి, తలంపులకి కావలి ఉంటుంది. అటువంటి అనుభవం నాకు కావాలి అనుకుంటే ఇప్పుడే ఉన్నపాటినే, ఉన్న చోటినే లేచి నిలబడిన దయతో ప్రార్థన. తండ్రి, మహిమగల దేవ, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఇంతవరకు జరిగించిన ఆరాధన క్రమాన్ని బట్టి వందనాలను అయినా. అవును ప్రభువా, ఎదువ రక్షకుడైన నిన్ను మేము నమ్ముకుంటే సరిపోదు, కానీ మీరిచ్చే రక్షణానందాన్ని నిత్యము అనుభవించే అయా స్థితులు మేము ఉన్నట్లయితే నైనా
కష్టాల్లో, శ్రమల్లో, సోదరుల్లో కృంగిపోకుండా, కలవరపడకుండా ధైర్యంతో ముందుకు నడిపించబడగలమని, తద్వారా మా కుటుంబంలో రక్షణ లేని వారిని రక్షణ మార్గంలోనికి మేము ఆకర్షించగలమని, అయ్యా ఈ రక్షణ భాగ్యమే మమ్మల్ని నిత్య జీవానికి నడిపించేదని, ఇహలోకములో సంతోషముతో నడిపించేది, పరలోకములో నిత్యము నీతో ఆనందింపజేసేది ఈ రక్షణ భాగ్యమేనని ఈ వాక్యముల ద్వారా మాతో మాట్లాడారు. విన్న వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్క హృదయములో ముద్రించి ఇక మీదట ప్రతి ఒక్కరు రక్షణానందాన్ని అనుభవిస్తూ అనేకులను ప్రభువా ఈ ఆనందానికి వారసులుగా మార్చబడ్డానికి కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరి స్థితిలో పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు నైనా, గాయపడిన వారి గాయాలు కట్టండి, రోగులను స్వస్థపరచండి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవండి, గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ను ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా, వివాహ ప్రయత్నం వారి మార్గాలు తెరవండి, వివాహమైన వారి వైవాహిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలోనూ ఈ పరిచయలు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించునైనా, ఉద్యోగ ప్రయత్నాల మార్గాలు తెరుగునైనా, విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కృపనుంచండి. వారి కష్టాన్ని ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాలను దీవించండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకుల అధికారం దీవించినైనా, నిన్నటి దినమున మరణించిన మా ప్రియులు పేయిల సంపత్రావు గారి కుటుంబానికి ఆదరణ, వాదార్పు, ధైర్యమును అనుగ్రహించండి. అనేక మంది రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండానే లోకాన్ని విడిచిపెడుతున్నారు నాయన. దయతో మా గ్రామాన్ని దర్శించి ప్రతి ఒక్కరు రక్షించబడడానికి కృపనిమ్మని అడుగుచున్నాం. రక్షించబడిన వారు రక్షణానందాన్ని అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, బలపరచమని, సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.